ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు కదండి. ఈరోజు సోమవారం రోజున ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించబోతా ఉన్నాడు. ఈ ఉదయం దేవుని వాగ్దానం నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు ఇస్తున్న చక్కని వాగ్దానం. పరిశుద్ధాత్మ దేవుడు నీ తరపున యుద్ధము చేయబోతున్నాడు. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నాకు అండగా నిలబడేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు అని ఒంటరిగా కుమిలిపోతున్నావేమో, ఒంటరిగా బాధపడుతున్నావేమో, ఒంటరిగా వేదనలో ఉన్నావేమో. ఈరోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. ఆనాడు దావీదు యుద్ధ భూమిలో అడుగు పెట్టినప్పుడు గొలియాతుని చూసి ఆనాడు ఆ ప్రజలందరూ పారిపోతా ఉన్నారు. కానీ ఇజ్రాయేలీలతో యుద్ధము చేయడానికి ఆ గొలియాతు వచ్చినప్పుడు అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. కానీ నేను నీ పక్షాన నిలబడతానని చెప్పి దావీదుకు దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని ముందుకు నడిచాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానము దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఈరోజు నీ పక్షాన దేవుడు యుద్ధము చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు, ఈ పరీక్షలో ఈ యుద్ధములో నేను పోరాడి విజయం సాధించగలుగుతానా, ఈ ఉద్యోగం నాకు వస్తుందా, ఈ జీవితం అనే పోరాటంలో నాకు విజయం వస్తుందా, నేను ఈ అప్పులనే యుద్ధంలో నేను విజయం సాధించగలుగుతానా, ఈ నిందలు అనే యుద్ధములో నేను విజయం సాధించగలుగుతానా, నేను ప్రతి ఒక్క విషయంలో ఏ యుద్ధంలోనైతే కోర్టు కేసులో విజయం సాధించగలుగుతానా అని నువ్వు సతమతమైపోతూ నీలో నువ్వు కుమిలిపోతూ ఉన్నావేమో. అందుకనే ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని నా దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఏంటిదో తెలుసా? నీ పక్షాన, మన పక్షాన, మనందరి పక్షాన ఎవ్వరు యుద్ధము చేసినా చేయకపోయినా మన దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తాడు. ఈరోజు నీ పక్షాన నిలబడేవారు ఎవరు లేరేమో, నీ పక్షాన సాక్ష్యం చెప్పే వాళ్ళు ఎవరు లేరేమో, నీకు అండగా నిలబడేవారు ఎవరు లేరేమో, నీకు సహాయము చేసేవాళ్ళు ఎవరు లేరేమో. ఎవరు సహాయము చేసినా చేయకపోయినా ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలని విస్తారమైనటువంటి దీవెనలతో నా దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తా ఉన్నాడు. ఎస్, నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు ఆయన. నీ పక్కన, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీ ముందు ఎంత ఎర్ర సముద్రమున్ననో ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మంచి రోడ్డు నేసే దేవుడు నీ దేవుడు. ఈరోజు ముందుకు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో తోచనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? భయపడకు, నీకు మంచి విజయాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ పక్షాన నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. ఈరోజు భయపడకు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దిగులు పడకు ప్రియ దేవుని బిడ్డ. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. రోగం అనే యుద్ధంలో బాధపడుతున్నావా? రోగముతో బాధపడుతున్నావా? నిందలతో బాధపడుతున్నావా? నిరుద్యోగముతో బాధపడుతున్నావా? కష్టాల కొలిమిలో కాల్చబడుతున్నావా? ఈరోజు దేవుడు నీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. భయపడకు, దిగులు పడకు, ధైర్యముగా ఉన్నా. యెహోషువ పక్షాన నిలుచున్న దేవుడు, మోషే పక్షాన నిలుచున్న దేవుడు, దావీదు పక్షాన నిలుచున్న దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల పక్షాన నిలుచున్న దేవుడు నీ పక్షాన, నా పక్షాన నిలబడడానికి సమర్థుడు. ఈరోజు నీ జీవితంలో నా దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని పాదాలు పట్టుకొని గోజాడి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా పక్షాన యుద్ధము చేయండి అయ్యా. మా జీవితాలను మీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. మా పక్షాన మీరు యుద్ధము చేయండి అయ్యా. మాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా అని చెప్పి ప్రభువు పాదాలు పట్టుకొని మీరు గోజాడగలిగితే
దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తాడు. ఎంత చక్కని వాగ్దానం కదండి. ఈరోజు ఉదయం నీ పక్షాన దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. ధైర్యముగా ఉండండి. ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, నీకే వందనాలు అయ్యా. ఎంత గొప్ప వాగ్దానము ప్రభువా, ఎంత గొప్ప వాగ్దానమయ్యా. నీ శక్తితో, నీ బలముతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. మా పక్షాన తండ్రి యుద్ధము చేసే దేవుడవు నీవే అని వాగ్దానము, ఈ చక్కని వాగ్దానం ఇచ్చి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. ఎవరు మా పక్షాన నిలుచున్నా నిలుచోకపోయినా, ఎవరు మా పక్షాన నిలుచున్నా నిలుచోకపోయినా, నిలిచే దేవుడవు నీవు మా పక్షాన ఉన్నావు ప్రభువా. అయ్యా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. నీ శక్తితో, నీ బలముతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్ అయ్యా తండ్రి, ఎవరు మా పక్షాన ఉన్నా లేకపోయినా మీరు మా పక్షాన ఉండండి. ఎవరైతే తండ్రి శ్రేజ యుద్ధములో పోరాడుతూ ఉన్నారో, ఎటువంటి యుద్ధాలతో తండ్రి శ్రేజ పోరాడుతూ ఉన్నారు, ప్రతి ఒక్క యుద్ధంలో మీరే విజయం ఇచ్చుదురుగాక. అద్భుతం జరిగించండి ప్రభువా. ఈరోజు మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నటువంటి వారికి, బర్త్డే జరుపుకుంటున్నటువంటి వారికి యేసు నామంలో తండ్రి మంచి ఆయురారోగ్యాలతో నింపబడుదురుగాక. ఇటువంటి బర్త్డేస్, మ్యారేజ్ డేస్ మరెన్నో జరుపుకునే కృపను దయచేస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ధైర్యముగా ఉండండి. మీ పక్షాన మన దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.